నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ డాకు మహారాజ్. ఇక ఈ యొక్క యాక్షన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తూ ఉంది. అలాగే సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయం సొంతం చేసుకోవడమే కాకుండా డాకు మహారాజ్ దుమ్మురేపుతూ ఉంది. ఇక బాలేబాబు యాక్షన్, బాబీ విజన్, తమన్ మ్యూజిక్ కలవడంతో పాజిటివ్ రివ్యూలు రావడంతో బాలకృష్ణకు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఇక డాకు మహారాజ్ ఈ తరుణంలో రెండో రోజు కలెక్షన్లు కూడా దూసుకెళ్లిపోతూ ఉందనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లా దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది. ఇక ఈ యొక్క చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ హీరో నటించగా బాలేబాబు సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధ, శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలో నటించడం జరిగింది. ఇక బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించడం జరిగింది. ఇక తమన్ మ్యూజిక్ అందించారు. డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 67 కోట్లు బిజినెస్ జరిగినట్లు తెలుస్తూ ఉంది. ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్లు. ఇలా డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్ల మేర జరిగింది. ఇప్పటివరకు బాలకృష్ణ కెరియర్లో అత్యధిక ఫ్రీ బిజినెస్ జరిగిన మూవీగా డాకు మహారాజ్ నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ 82 కోట్లకు నిర్ణయించినట్లు తెలుస్తూ ఉంది. డాకు మహారాజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తొలి రోజు నుంచి బాక్సాఫీస్ను షేక్ చేస్తూ ఉందని చెప్పాలి. ఇక డాకు మహారాజ్ మూవీ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. బాలేబాబు గారు, మూవీ చాలా బాగా ఉంది. ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, మీ యొక్క ఎంట్రీ సీన్స్ కానీ, మీరు చెప్పిన పంచ్ డైలాగులు వింటుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే ఇంటర్వెల్ సీన్ కానీ, దబిడి దిబిడి సాంగ్ కానీ చాలా బాగా ఉంది. ఇక బాబీ విజన్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పూరి జగన్నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.